గురువుగారు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళకూడదని అంటారు. అలా ముగ్గురు కలిసి వెళ్ళేటప్పుడు ఆ పని ముడిపడదు అని అంటారు. ఎందుకని? ఓ ప్రత్యేకమైన పని మీద మనం వెళ్ళేటప్పుడు ముగ్గురే కాదు, ఇద్దరు కూడా వెళ్ళకూడదు. హుహు. కాకపోతే లోకంలో ముగ్గురు వెళితే ముడిపడదు అనే అదేదో ప్రాస కోసం తిప్పలు పడి చెప్పిన మాట. ఇద్దరు కూడా వెళ్ళకూడదు. ప్రత్యేకమైన ఓ విశిష్టమైన కర్మ కోసం, పని కోసం మనం వెళుతున్నాము అంటే మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఇంకొకరు చేరితే ఆ పని పట్ల ఇంకొక భావం ఏర్పడుతుంది. ఒక్కడే కనుక వెళితే అతడికి ఏ భావం ఉన్నదో ఆ భావమే ఉంటుంది. ముగ్గురు చేరారనుకోండి, ఆ ముగ్గురిలో 3 భావాలు ఉంటాయి. ఏ భావాన్ని అనుసరించి వీడు కర్మ చేయాలి? కనుక పని ముడిపడదు అని చెప్పేది దేనికోసం అయ్యా అంటే అనేక రకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించినప్పుడు ఆలోచిస్తే సంతోషమే. నువ్వు ఇలా కాదు, ఇలా చేస్తేనే బాగుంటుంది అని సలహా కూడా ఇస్తాడు వాడు. ఆ ముగ్గురు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు ఎవరి సలహా చేయాలి? అందుకనే రామచంద్రుడు రామాయణంలో భరతుడు వచ్చినప్పుడు, చిత్రకూటంలో రామచంద్ర ప్రభువు నివాసం ఉన్నప్పుడు అరణ్యవాస సమయంలో భరతుడు రామచంద్రుని తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు భరతుణ్ణి చూస్తాడు. ఎలా ఉన్నాడు భరతుడు? జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా అని చెప్పారు వాల్మీకుల వారు. అంత విషాదంతో ఉన్నాడు, చూడలేని స్థితిలో ఉన్నాడు, నారచీరలు ధరించి ఉన్నాడు. ఒక రాజ పరిపాలకుడు నారచీరలు ధరించి ఉంటాడా? ఎందుకు ఇట్లా ఉన్నాడు? ఏ కారణం చేత ఇంత దీనుడై ఉన్నాడు నా తమ్ముడైనటువంటి భరతుడు అనే దుఃఖం కలిగింది ఎవరికి? రామచంద్రునికి. దుఃఖం కలిగినప్పుడు అతన్ని కూర్చుండబెట్టుకుని, రాజ్య పరిపాలనలో ఏదైనా లోపం జరుగుతోందా? నీవు పరిపాలించలేని స్థితి నీకేమైనా కలుగుతోందా? ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ సమస్యలు వస్తున్నాయి నీకు అని అడిగినప్పుడు ఈ విషయాన్ని కూడా అడిగారు. నువ్వు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాలి అంటే ఆ ఆలోచన నీవు ఒంటరిగా ఉండి, ఎవరూ నీ వద్ద లేనప్పుడు అర్ధరాత్రి సమయంలో ఆలోచించు. అప్పుడు నీకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నీవు ఒంటరిగా లేకుండా 10 మందికి చెప్పి 10 మందితో ఆలోచించినట్లయితే 10 రకాలైనటువంటి విషయాలను అందజేస్తారు. అప్పుడు ఏదీ చెయ్యలేని స్థితి కలుగుతుంది అని రాముడు భరతునకు సలహా ఇచ్చినట్లుగా రామాయణంలో చెప్పబడింది. అందువల్ల ముగ్గురు బ్రాహ్మణులు మాత్రమే కాదు, లోకంలో చాలామంది ఈ మాట అనుకుంటారు, ముగ్గురు బ్రాహ్మణులు వెడితే ముడిపడదు అని. అందున బ్రాహ్మణుడు వాడు చెప్పిన పని చేయకపోతే మళ్ళీ వాడికి కోపం వస్తుంది, వాడు చెప్పిన సలహా వినకపోతే మళ్ళీ కోపం వస్తుంది, నన్నెందుకు తీసుకొచ్చావని అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్కడుగానే వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళకూడదు అనేటువంటిది ఏ వేదాలో చెప్పిన మాట కాదు, సామాజికమైనటువంటి ధర్మంలో చెప్పబడినటువంటి మాట.